నమస్తే నమస్కారం వనక్కం వెల్కమ్ టు టువర్డ్స్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి గుడ్ ఫుడ్. సో గుడ్ ఫుడ్ లో మనం వచ్చేసి రాగి రొట్టి చేసుకుందాం. ఇది జనరల్ గా రాగి పిండితో మనం ఏవైనా జావా లేకపోతే సంథింగ్ అంబలి ఏవైనా చేసుకుంటే చిన్నపిల్లలు కానీ ఎవరు ఇష్టపడరు. సో ఇలా రాగి పిండిని మనం మిక్స్డ్ వెజిటేబుల్స్ తో కలిపి ఒక రోటీ చేసుకుంటే అందరూ ఈజీగా తినేస్తారు. సో మనకు కావాల్సిన విటమిన్స్ న్యూట్రిషన్స్ అన్ని కూడా మనకి రాగి రోటీలో లభిస్తుంది. మెయిన్ గా రాగి వచ్చేసి ఐరన్ కంటెంట్. ఎవరైనా ఐరన్ డిఫిషియన్సీ ఉన్న వాళ్ళు తింటే మాత్రం దాని నుంచి బయటపడే వాళ్ళు అవుతారు. సో రాగిలో చాలా చాలా విటమిన్ డి ఉంది. సో దానివల్ల మనకి చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది బాడీలో. సో ఇప్పుడు మనం వచ్చేసి రాగి రోటీ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలను మనం చూసేద్దాం. సో దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు రాగి పిండి, తోటకూర మీకు ఏ ఆకుకూర ఉన్నా సరే, లేకపోతే తోటకూర, కొత్తిమీర, లేకపోతే పాలకూర కానీ ఏ ఉన్నా సరే మీరు వేసుకోవచ్చు. నేను ఇక్కడ తోటకూర తీసుకున్నాను. మీ దగ్గర తోటకూర లేకపోతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కొంచెం క్యారెట్ తురుము, కొంచెం ఆనియన్స్, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, ఆయిల్ అండి. మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తే ఆ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్ ఏం లేదు, మీరు ఏ ఆయిల్ ఇంట్లో వాడుతుంటే ఆయిల్. సో ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ప్యాన్ పెట్టుకొని మనం ఈ రాగి పిండిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల మనకి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటది. సో మనం దానికి డ్రై రోస్ట్ అనేది మనం చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు మరీ మాడిపోయినట్టు కాదు, లైట్ గా మనం డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి పిండిని. అప్పుడే దానిలో ఉన్న స్మెల్ అనేది ఎన్హాన్స్ అవుతుంది మనకి. చూడండి, మరీ బ్రౌన్ కలర్ వచ్చేసినట్టు కాదండి, జస్ట్ లైట్ గా వేడెక్కితే చాలు పిండి మనకి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు మీరు చేయండి. చూడండి, లో ఫ్లేమ్ లో మనం ఒక 5 to 6 minutes పిండిని వేపుకోవాలి. అప్పుడు మనది బాగా స్మెల్ ఎన్హాన్స్ అయ్యి, ఇప్పుడు నాకైతే చాలా బాగా కొడుతుందండి స్మెల్, రాగి ఫ్లోర్ స్మెల్. సో మీరు కూడా ఒక 5 to 6 minutes ఫ్లోర్ ని లో ఫ్లేమ్ లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు. చూడండి, లో ఫ్లేమ్ లో మనం ఒక 5 to 6 minutes పిండిని వేపుకోవాలి. అప్పుడు మనది బాగా స్మెల్ ఎన్హాన్స్ అయ్యి, ఇప్పుడు నాకైతే చాలా బాగా కొడుతుందండి స్మెల్, రాగి ఫ్లోర్ స్మెల్. సో మీరు కూడా ఒక 5 to 6 minutes ఫ్లోర్ ని లో ఫ్లేమ్ లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు. సో అదే ప్యాన్ లో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం, ఒక 2 to 3 tablespoons ఆఫ్ ఆయిల్. సో ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు కొంచెం వేసుకుందాం. ఆవాలు వేసుకుంటున్నాను, కొంచెం జీలకర్ర, కొంచెం అవి బాగా వేడయ్యాక తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం సాటేజ్ చేసుకున్నామండి. ఇప్పుడు తురిమిన క్యారెట్. సో మనం ఇలా అన్ని వేసుకోవడం వల్ల చిన్నపిల్లలు ఎవరైనా తినరు అంటున్న వాళ్ళు కూడా తినేస్తారండి ఇవి చాలా ఈజీగా. సో ఇవి తినము అనుకొని అన్ని చాలా ఎక్కువ తింటారు. ఇలా చేసుకొని మీ పిల్లలకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి పెడితే. ఇప్పుడు మన దగ్గర ఉన్న లీఫీ వెజిటేబుల్, మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర, పాలకూర, లేకపోతే ఏ కూర, మెంతి కూర కానీ ఏ వెజిటేబుల్, లీఫీ వెజిటేబుల్ అవైలబుల్ ఉంటే ఆ లీఫీ వెజిటేబుల్ అన్ని మీరు వేసేసుకోవాలి. మనకి ఇవి 70% వేగితే సరిపోద్దండి, మరీ అక్కర్లేదు. కొంచెం టైట్ గా వేగితే సరిపోతుంది మనకి. చూడండి, ఇప్పుడు మనకి బాగా ఇదైపోయాయి. సో ఇవి బాగా ఉడికిపోతే మనకు తిన్నప్పుడు అంత టేస్ట్ అనిపించదండి. ఇది లైట్ గా కచ్చా పచ్చాగా ఉండాలి, అప్పుడే మనకు బాగుంటది.
సో ఇలా చేసిన తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది, మన ఇండియన్ ఫ్లాగ్ లాగా. సో ఇప్పుడు మనం ఇవి వేసుకుని ఆల్రెడీ మనం చేసిన డ్రై రోస్ట్ చేసిన పిండిలోకి వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ తీసుకొని మనం చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలండి. ఇది కొంచెం కొంచెం వాటర్ వేయండి, మొత్తం వాటర్ ఒకేసారి వేస్తే పిండి అనేది స్లర్రీ అయిపోయి మనకి వాటర్ వాటర్ లాగా అయిపోతుంది, ముద్దలా రాదు. సో మనం అంది కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం చపాతీ పిండి అలా కలుపుకుంటాం, అలా కలుపుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టు మీరు చేసుకోండి. చూడండి మనకి రాగి చపాతీలకన్నీ పిండి కొంచెం జోరుగానే ఉండాలి, మరీ గట్టిగా కాదు. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు మీరు కొంచెం చపాతీ పిండిని అలా చేసుకోండి, రాగి పిండిని అలా చేసుకోండి. చేసిన తర్వాత మీకు టైం ఉంటే కొంచెం రెస్ట్ ఇవ్వండి, రెస్ట్ ఇస్తే మనకి ఇంకా బాగా సాఫ్ట్గా వస్తాయి. టైం లేదు వెంటనే చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, అలా చేసినా బాగానే ఉంటాయి. చూడండి ఇలా పిండి అయిపోయింది మనకి. సో ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ చేసుకుని చపాతీలు చేసుకున్నాం. ఇప్పుడు మనం ఒక పాలిథిన్ కవర్ ఏదైనా ఉంటే కట్ చేసేసుకోండి ఇలా, లేకపోతే లేదు మీ చపాతీ పిండి మీద చేసినా సరే. ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి, దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకుందాం. సో ఆయిల్ అప్లై చేసుకొని చిన్న ఉండలా తీసుకొని మేము రాగిదని దాని మీద పెట్టి అదుముకోవాలండి, చపాతీ షేప్లో, రౌండ్ షేప్లో. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు చేసుకోండి. ఇది ఈవినింగ్ స్నాక్స్ లో కానీ లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కానీ ఎప్పుడు తిన్నా సరే మన బాడీకి అనేది యూజీగా చాలా అరోమాటిక్ గా ఉంది. చూడండి మీకు ఏవైనా బ్రేక్స్ వచ్చినా పర్లేదు, అడ్జస్ట్ చేస్తూ మీరు రౌండ్ గా చేసుకోండి. మీకు ఇలా రాకపోతే ఇంకో పాలిథిన్ కవర్ పైన పెట్టి కొంచెం చపాతీ కర్రతో వత్తండి, మీకు రౌండ్ గానే వస్తుంది. ఒకవేళ ఇలా చేయడం రాకపోతే చూడండి మనకు ఒక్క కప్పు ఫ్లోర్ కి 4 చపాతీస్ అయితే మనకు వచ్చాయి. షుగర్ పేషెంట్స్ కూడా ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటది. డైలీ గోధుమ పిండితో తినే కన్నా ఇలా చేసుకొని తింటే ఇంకా బాగుంటది. సో వాళ్ళకి కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్ గా ఉంటాయి. వేడి వేడి రాగి రోటీలు అయితే తయారైపోయి తినడానికి రెడీగా ఉన్నాను. చాలా వేడిగా ఉంది, చూడండి అంత బాగా వచ్చాయి మనకైతే రాగి రోటీలు అన్నవి. సో ఎవరైనా ఇలా చూస్తే తినకుండా ఉండగలరా చెప్పండి? నేను కూడా తినకుండా ఉండలేకపోతున్నాను. సో నేను కూడా తినకుండా ఉండలేకపోతున్నాను, టేస్ట్ చేస్తున్నాను చూడండి. సో ఇది మీరు చట్నీతోనే తినొచ్చు, డైరెక్ట్ గా తినొచ్చు. మనం ఇందులో ఒకవేళ మీ దగ్గర పచ్చిమిర్చి లేకపోతే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. చూడండి అంత సాఫ్ట్ అండ్ జ్యూసీగా వచ్చిందో. సేమ్ మన చపాతీ తిన్నట్టే ఉన్నాయండి, సేమ్ విత్ డిఫరెంట్ ఫ్లేవర్స్. మనం ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి వేసాం కదా, కచ్చా ఉండడం వల్ల మనం తింటున్నప్పుడు మన పళ్ళు మంచిపోతే చాలా బాగుంది. సూపర్ అండి. సో మీరు ఆనియన్స్ తో కూడా తినచ్చు.
అండి మీరు కూడా ఇలాంటి హెల్తీ ఫుడ్స్ మీ ఇంట్లో చేసుకోవాలండి. ఎందుకంటే ఇది మన ఒంటికి చాలా మంచిది, ఇమ్యూనిటీ పవర్ బూస్టప్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి రాగి రోటీలు అన్ని మనం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అనేది తింటే మనకు సరిపోతుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది ఇలా చేస్తే అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. మరొక కుకింగ్ వీడియో అయితే సండేలో మేము కలుసుకుందాం. అంటే దాన్ని చూస్తూనే ఉండండి టువర్డ్స్ గార్డెన్. ప్లాన్స్ మరి కుకింగ్ మరి హెల్తీ ఫుడ్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా 10 మందికి మన వీడియో వెళ్ళాలంటే మీరు తప్పకుండా షేర్ అయితే చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సైనింగ్ ఆఫ్ టుడే.